పుల్కాలంటే గోధుమ పిండి కలపకుండా రావట్లేదని చాలామంది గ్లూటెన్ ఉంటుందని మానేయాలనిపిస్తుంది. అసలు పుల్కాలు లేకుండా కూడా మనం భోజనం చేయొచ్చు. మరి అన్నం తింటే షుగరు, బరువు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇట్లాంటివి పెరుగుతున్నాయి. నేను అన్నం మాని పుల్కా తినమంటాను. పుల్కా కూడా వద్దనిపిస్తే పుల్కా కూడా గట్టిగా ఉంటున్నాయి, మధ్యాహ్నం పట్టుకెళ్తే బాగోట్లేదు క్యారేజీలో అనే వారికి కూడా పెసరట్లు వేసుకుంటే చాలా మంచిది. పుల్కా బదులుగా ఆ పెసలు కూడా మొలకట్టిన పెసలతో వేసుకుంటే మరీ మంచిది. ఈ మధ్య మన ఫాలోవర్స్ అందిస్తున్న ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ ద్వారా మీకు మొలకలు కట్టిన పెసరపప్పు, ముడిపప్పు దొరుకుతుంది. ముడి పెసలు కూడా దొరుకుతాయి. అలాంటివి తెచ్చుకున్నారనుకోండి, ఆన్లైన్లో thegoodhealth.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి తెచ్చుకుంటే ఆ పెసలు మొలకట్టి ఉంటాయి. ఆ పెసరపప్పు దీన్ని మీరు నానపెట్టొద్దండి, కడిగేసేసి మిక్సీలో వేసేసుకోండి. పెసరట్లుగా 2 వేసేసుకుని భోజనంలో పుల్కాల బదులుగా పెసరట్లు పెట్టుకుని తింటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా మంచిది. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. పెసరట్టుని పెట్టుకుని కూర నంచుకుని పుల్కాలాగా మీరు కాంబినేషన్లో తినేశారంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మరి మీకు షుగర్ పెరగదు, కొలెస్ట్రాల్ పెరగదు, ట్రైగ్లిజరైడ్స్ పెరగవు. వెయిట్ పెరగకుండా, షుగర్ పెరగకుండా, కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గటానికి పుల్కా కంటే కూడా పెసరట్టు భోజనంలో పెట్టుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.